Hello, Namaste. Welcome to my channel AP Political Fever. Let's start the video for today. సో వీడియో చేసి దాదాపు 3-4 నెలలు అయింది. మనం కూడా కొత్త గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళకు కూడా హనీమూన్ పీరియడ్ ఉంటుంది అని చెప్పేసి పెద్దగా నెగిటివ్ వీడియోస్ వెంబటనే ఎందుకు స్టార్ట్ చేయడం అని చెప్పేసి స్టార్ట్ చేయలేదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 150 రోజులు దాటిపోయింది. ఇప్పుడు ఈ రోజు నుంచి మనం కన్స్ట్రక్టివ్గా ప్రస్తుత గవర్నమెంట్ని ప్రశ్నిద్దాము. ఈ వీడియోలో ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. సో జూన్ 12వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. చంద్రబాబు నాయుడు అనే నేను అని ప్రమాణ స్వీకారం చేశారు. అలానే పవన్ కళ్యాణ్ గారు, అలానే బీజేపీ వాళ్ళు కూడా ఈ మంత్రివర్గంలో ఉన్న కారణంగా కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. అప్పటి నుంచి దాదాపు 150 రోజులుగా వస్తూ ఉంది. ఆ 150 రోజుల పాలన ఎలా ఉంది అని చెప్పేసి ఈ వీడియోలో విశ్లేషిద్దాము. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ విషయం అయితే లా అండ్ ఆర్డర్ ఘోరంగా విఫలం చెందిందని చెప్పొచ్చు. హోంమంత్రిగా అనిత గారు చాలా విఫలం చెందారని చెప్పొచ్చు. ముఖ్యంగా జరుగుతున్న విషయాలు ఏంటంటే పల్నాడు జిల్లాలో నడి రోడ్డు పైన నరికిన విషయం దాదాపు నేషనల్ లెవెల్లో కూడా ప్రైమ్ ఇష్యూ లాగా మారింది. ఈ ఇష్యూ కూటమి ప్రభుత్వానికి చాలా బ్యాడ్ నేమ్ తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఇదే కాకుండా వైఎస్ఆర్సీపీ వాళ్ళపైన కేసులు కానీ, లేకుంటే ఇంటికెళ్ళి కొట్టడం కానీ, వైఎస్ఆర్సీపీ వాళ్ళ బిజినెస్ల మీద అటాక్ చేయడం కానీ, ఇట్లాంటివన్నీ ఫస్ట్లోనే ఉంటాయి. ఫస్ట్లో కొద్దిగా సపరేషన్ నుంచి బయటకు వచ్చి ఇట్లా చేస్తూ ఉన్నారనుకో ఉండొచ్చు. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 150 రోజులు కావస్తా ఉన్నా కూడా ఇట్లాంటివి అక్కడక్కడ రెగ్యులర్గా జరుగుతూనే ఉన్నాయని చెప్పొచ్చు. సో లా అండ్ ఆర్డర్ విషయంలో అయితే కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందనడంలో ఎటువంటి సందేహం లేదు. నెక్స్ట్ ఇది విజయవాడ వరదల విషయానికి వస్తే, విజయవాడ వరదల విషయంలో ఫెయిల్ అయినామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారే ప్రకటించడం జరిగింది. సో ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అన్ని చేతుల్లో పెట్టుకొని ఇంకా చంద్రబాబు నాయుడు గారు నేను నీళ్ళలో తిరుగుతాను, ఎక్కడైనా ఏరియల్ వ్యూ చేస్తారు, లేకుంటే డ్రోన్ల నుంచి సమాచారం చేస్తారు, ఆన్లైన్లో అందరితో అధికారులతో కోఆర్డినేషన్ చేస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు నేనే నీళ్ళలోకి దిగుతాను, ఇంకా ఈ పాతకాలం రొట్టకొట్టుడు పంచాయతీ చేయడం వల్లనే అక్కడ ఇలా అయిందేమో అని నాకు అనిపిస్తూ ఉంది. ఇప్పుడున్న సినారియోస్ని బట్టి ఏదైనా ఆన్లైన్లో మీటింగ్లు పెట్టుకొని వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకొని పని చేయాల్సింది పోయి నేనే రోడ్డు మీదకి దిగుతా అని చెప్తేనే ఆయన చుట్టూరు 100 మంది అధికారులు ఉండాలా. సో ఈ విషయం కారణంగానే విజయవాడలో ఫెయిల్ అయిందేమో అని చెప్పి కూటమి ప్రభుత్వం నాకు అనిపిస్తూ ఉంది. కానీ విజయవాడ విషయంలో చాలా పాపం ఒక 2 వారాల దాకా వాళ్ళు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. వెహికల్స్ అన్ని చాలా ఇబ్బంది అయినాయి. వెహికల్స్కి ఏదో ఇన్సూరెన్స్ ఇస్తామన్నారో అది కూడా 100% నడుస్తలేదు. దాతలు చాలా మంది ఫుడ్ ఇట్లాంటివన్నీ అరేంజ్ చేసినప్పటికీ వాళ్ళ బాధలు మాత్రం చాలా ఘోరం. వాళ్ళకి ముందస్తుగా కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నా కూడా వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా రాత్రికి రాత్రి నీళ్లు వదలడంతో పాపం విజయవాడ ప్రజలందరూ నీళ్లలోనే ఉండిపోవాల్సి వచ్చింది. సో ఈ విషయంలో కూడా కూటమి ప్రభుత్వం విఫలమైందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చంద్రబాబు నాయుడు గారే ఆయనే ఒప్పుకున్నారు కాబట్టి ఇంకా మనం పెద్ద దీంట్లో డిబేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైన అంశం ఏంటంటే అది మహిళలపైన అత్యాచారాలు. దాదాపు 6 నెలల పసి బాలిక నుంచి 60 ఏళ్ల వరకు అడ్డగోలుగా అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే గేదె పైన కూడా అత్యాచారాలు చేశారు. ఇంకా డ్రగ్స్ వినియోగాలు అయితే చాలా బీభత్సంగా పెరిగింది. జస్ట్ ఒక 3-4 నెలల నుంచి అధికంగా పెరిగింది. ఈ 5-6 నెలల నుంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి చూసుకుంటే గత వారానికి 2-3 ఈ అత్యాచారాల ఇష్యూస్ రెగ్యులర్ గానే జరుగుతూ ఉన్నాయి. ఇట్లాంటి దానిపైన పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించి హోమ్ మినిస్ట్రీ నేను తీసుకుంటే కథ వేరేలాగా ఉంటుంది, అనిత గారు సరిగా పని చేయట్లేదని చెప్పారు. ఈయన కూడా డిప్యూటీ సీఎం, ఈయన కూర్చోబెట్టి పని చేయించచ్చు కదా. ఇట్లాంటివన్నీ పక్కన వాళ్ళ మీదకి మనం ఏదైనా తోసేయాలంటే ఈజీ, కానీ ఆ చైర్లో కూర్చొని పని చేయాలంటే కష్టము. సో పవన్ కళ్యాణ్ గారి ప్రాయశ్చిత్త దీక్షలు ఇవన్నీ చేసే బదులు దీనిపైన ఏదైనా సీరియస్గా వర్కౌట్ చేస్తే జనాలకు కూడా మేలు జరుగుతుందని నా ఉద్దేశము. ఈ విషయంలో అయితే కూటమి ప్రభుత్వం 100కి 100 విఫలమైందని చెప్పొచ్చు, ఎటువంటి సందేహం లేకుండా. నెక్స్ట్ ఈ అత్యాచారాలు, ఈ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఇవన్నీ రెగ్యులర్గా జరుగుతూ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొత్త ఇష్యూని తీసుకొచ్చారు. ఇది డైవర్షన్ పాలిటిక్స్ ఏమో నాకు అనిపిస్తుంది. లడ్డూ ఇష్యూని తీసుకొచ్చారు. లడ్డూ ఇష్యూలో యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పి ప్రకటించేసిండు. చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉండి కంప్లీట్ రిపోర్ట్ కూడా లేకుండా ఊరికి జస్ట్ ఒక వర్డ్ వదిలేసిండు. దీంట్లో సుప్రీంకోర్టు వాళ్ళతో కూడిన ఇప్పుడు సిట్ ఇన్వెస్టిగేషన్ టీం వేశారు. ఇంతవరకు దాదాపు ఇన్వెస్టిగేషన్ టీం వేసి కూడా దాదాపు నెల దాటి వస్తూ ఉంది. ఇంత
తిరుమల లాంటి పవిత్రమైన ప్లేస్‌లో అది అతి పవిత్రంగా చూసే లడ్డూ విషయంలో ఇంత ఘోరంగా జరిగితే గూడా ఇంతవరకు ఒక రిపోర్ట్ ఇవ్వలేదంటే ఇంతకన్నా పనికిమాలిన సిట్ ఇంకోటి ఉండదేమో అనిపిస్తోంది. ఎందుకంటే రోజుకు లక్షల మంది భక్తులెళ్ళే దాంట్లో ఆ లడ్డు పవిత్రతనే ప్రశ్నించే విధంగా చంద్రబాబు నాయుడు గారు కామెంట్ చేశారు. ఆ కామెంట్‌కి ఇప్పుడు దాన్ని ప్రూవ్ చేయాలి గదా! ప్రూఫ్ లేకుండా ఊరికే జస్ట్ గత ప్రభుత్వాన్ని ఏదోటి విమర్శించాలా? ఈ ఇప్పుడు జరుగుతున్న అత్యాచారాలు గాని, లేకుంటే లా అండ్ ఆర్డర్ విషయాలు గాని, ఈ విజయవాడ వరదలు గాని, సైడ్ ట్రాక్ పోవాలంటే ఓ పెద్ద తీసుకొస్తే ఈ సైడ్ ట్రాక్ పోతుందని చెప్పి ఈ లడ్డూని తీసుకొచ్చినారేమో అని నాకు అనిపిస్తా ఉంది. సో, ఈ లడ్డూ విషయంలో సిట్ ఏశారు గానీ, దీని రిపోర్ట్ అయితే ఎప్పటికి రాదు. ఇది గూడా ఊరికే జస్ట్ గత ప్రభుత్వాన్ని విమర్శించే దానికి తెచ్చిన విషయం తప్ప ఇంకొకటేం లేదు. యానిమల్ ఫ్యాట్ కలిసి ఉండవచ్చు. ఇది కంప్లీట్ రిపోర్ట్ కాదు అని చెప్పి రిపోర్ట్‌లో ఉన్నా గూడా కలిసింది అని జెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడము. దీనికి ఇంగ చ ప అంటే మన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇంగ 11 రోజుల దీక్ష చేస్తానని చెప్పి దుర్గమ్మ గుడి దగ్గర బొట్లు పెట్టి తిరుమలకి నడుచుకుంటూ పోయి పాపం ప్రకాష్ రాజ్ని లేకుంటే కార్తీని అడ్డగోలుగా తిట్టి అంటే ఏం చేస్తున్నాడో కూడా అర్థం కాకుండా ఊరికే ఒక భారీ బహిరంగ సభ పెట్టి ఐఎమ్ అన్అపాలజెటిక్ సనాతని హిందూ అని చెప్పి అన్నీ చెప్పినాడు. కానీ రీసెంట్ గా ఒక మామూలుగా ప్రచారకర్త చెప్పేది ఏంటంటే ఈ సనాతని హిందూ ధర్మంలో బహు పెళ్లిళ్ళు అనేది లేదు అని చెప్తా ఉన్నారు. కానీ ఆ విషయాల్లో మనకు కావలసిన విషయాలు ఒక్కటే మేము హిందుత్వం మీద తీసుకుంటాము. మాకు వద్దు అనుకునేట్టు వదిలేస్తామని చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఇంకా ఈ లడ్డు విషయంలో లడ్డు అనేది సెన్సిటివ్ టాపిక్. నేను దాని మీద రియాక్ట్ అవ్వనని చెప్పి కార్తీక్ గారు అంటే లడ్డు ఈజ్ నాట్ సెన్సిటివ్ టాపిక్ అది ఇది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని తిట్టిండు. ప్రకాష్ రాజ్ గారు గట్టిగా పవన్ కళ్యాణ్ గారిని తగులుకున్నారు. ఆ దెబ్బతో పవన్ కళ్యాణ్ సైలెంట్ అయిపోయినారు. ఆ 11 రోజులు దీక్ష కంప్లీట్ చేసిరో లేదో కూడా తెలియదు. అయిపోయింది. ఇప్పుడు ఆ లడ్డు విషయము ఇడిచిపెట్టినాడు. ఈయననే పాచిపోయిన లడ్డూలు అది ఇది అని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వాన్ని తిట్టిండు. ఇప్పుడు ఈయననే లడ్డు విషయంలో సెన్సిటివ్ టాపిక్ కాదు, దాని గురించి స్పందించాలా అది ఇది అని చెప్పి ప్రకటించారు. ఇప్పటికి లడ్డు విషయం ఏమన్నా కొలిక్కి వస్తుందా అంటే నా ఉద్దేశంలో ఇంకొక 5 ఏళ్ళు కాదు, ఇంకొక 10 ఏళ్ళు ఈ గవర్నమెంట్ ఉన్నా కూడా వచ్చే ముచ్చటే లేదని నాకు అనిపిస్తా ఉంది. నెక్స్ట్ శాండ్ పాలసీ. ఫ్రీ శాండ్ అని చెప్పి అడ్వర్టైజ్మెంట్లలో ఊదర కొట్టి అడిగిపోతే ఫ్రీ శాండ్ కాదు కదా, శాండ్ దొరకాలంటే అడ్డగోలుగా దోచుకుంటా ఉన్నారు. దాదాపు 80కి పైగా ఎమ్మెల్యేలు ఈ శాండ్లో రోజు వాళ్ళ కిక్ బ్యాక్స్ వెళ్తా ఉన్నాయని తెలుస్తా ఉంది. దీంట్లో చంద్రబాబు నాయుడు గారు రోజు అప్పుడప్పుడు శాండ్ దానిపైన ఎమ్మెల్యేలు అవినీతి పైన చాలా ఉక్రోషం వెళ్ళగక్కారు, లేకుంటే కోప్పడ్డారు అది ఇది అని చెప్తా ఉన్నారు. కానీ ఆ ముచ్చటేం జరుగుతలేదు. ఈజీగా ఫ్రీగా క్యాష్ ఫ్లో రెగ్యులర్ గా ఎమ్మెల్యేలందరికీ అందుతా ఉంది. సో ఈ శాండ్ పాలసీ పైన కూడా అట్టర్ ఫెయిల్యూర్ ఈ కూటమి ప్రభుత్వం అయిందని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. నెక్స్ట్ వచ్చేసి లిక్కర్ పాలసీ చీప్ లిక్కర్ అని చెప్పేసి లిక్కర్ పాలసీ చెప్పారు. లిక్కర్ పాలసీ విషయానికి వస్తే ఇది కూడా ఒక రకంగా అందరూ సిండికేట్ల లాగా ఫామ్ అయ్యి ఎక్కువ శాతం టీడీపీ రూలింగ్ ఎమ్మెల్యేస్ కి మాత్రమే దక్కింది. కనీసం టీడీపీ కార్యకర్తలకు కూడా కాదు, ఎమ్మెల్యేలకే ఎక్కువ వాటా వెళ్తా ఉంది. సో కొంతమంది ఏంటంటే వేరే వాళ్ళు ఎవరన్నా లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి లక్కీ డ్రాలో పిక్ అయినా కూడా వాళ్ళకి షాపులు కూడా ఇవ్వకుండా ఎమ్మెల్యేలు చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆ ఎమ్మెల్యేలు మాకు ఇచ్చేసేయి, మేము షాప్ పెట్టుకుంటాము, నీకు ఎంతో కొంత కమిషన్ ఇచ్చేస్తామని చెప్తున్నారు తప్ప మేమే సొంతంగా పెట్టుకుంటామని చెప్తే ఊర్లలో షాపులు కూడా ఇవ్వనీయకోకుండా గట్టిగా ప్రయత్నిస్తూ ఉన్నారు. సో ఈ లిక్కర్ పాలసీలో కూడా చీప్ లిక్కర్ అన్నారు, మొత్తం బ్రాండ్లు అన్నారు. మొత్తానికి బ్రాండ్లు అయితే ఏం రాలేదు. జస్ట్ చీప్ లిక్కర్ మాత్రమే రేట్ తగ్గించారు తప్ప మిగతా బ్రాండ్లు అన్ని సేమ్ రేట్లో నడుస్తూ ఉన్నాయి. తెలంగాణతో పోల్చుకుంటే చాలా అధికంగా రేట్లు ఉన్నాయి. అన్ని ఎలక్షన్లకు ముందరైతే డాబు మాటలు, మేము చీప్ గా లిక్కర్ ఇచ్చేస్తాం, అన్ని బ్రాండ్లు రేట్లు తగ్గిస్తాం, మొత్తం అన్ని స్టేట్లతో కలుపుతాం అని చెప్పిర్రు. కానీ తెలంగాణలోనే ఇప్పటికీ రేట్లు తక్కువగా ఉన్నాయి. కేవలం చీప్ లెవెల్ బ్రాండ్ మాత్రమే రేట్ తగ్గించారు. అది కూడా అన్ని బ్రాండ్లు వస్తాయన్నారు. అన్ని బ్రాండ్లు ఇంకా అందుబాటులోకి రాలేదని చెప్పొచ్చు. నెక్స్ట్ కరెంటు బిల్లుల పైన ఎలక్షన్ల ముందర చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే నేను ఈ 5 ఏళ్ళు కరెంటు బిల్లులు రేట్లు పెంచను అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి వచ్చిన 3 నెలలు కూడా కాకముందే కరెంటు బిల్లు రేటు పెంచినారు. అంటే కనీసం మనము ఇది ఒక మాట చెప్పాము, ఎలక్షన్ల ముందర ఒక మాట చెప్పాము, బిల్లులు రేట్లు పెంచము, 5 ఏళ్ళు రేట్లు పెంచనని చెప్పాను, కనీసం ఒక 2 ఏళ్ళన్నా రేట్లు పెంచుకోకుండా ఉందామనేది ఉద్దేశమే లేదు.
ఇప్పుడు ఏ రేటు పెంచేస్తే ఎలక్షన్ల నాటికి అందరు జనాలు మర్చిపోతారు అనుకున్నాడో ఏమో తెలియదు కానీ కరెంటు బిల్లుల రేట్లు అడ్డగోలుగా పెంచేసిర్రు. ఇంకా ఈ విషయాలన్నీ ఇట్లా నడుస్తా ఉన్నప్పుడు ఈ గత 2 వారాల నుంచి ఈ సోషల్ మీడియా అరెస్ట్‌లు మాత్రం అడ్డగోలుగా చేస్తా ఉన్నారు. సోషల్ మీడియా అరెస్ట్‌లు అడ్డగోలుగా చేసే బదులు ఇట్లాంటి అత్యాచారాలో లేకుంటే ఈ లా అండ్ ఆర్డర్ ఇష్యూలో వాళ్ళని అరెస్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ కొద్దిగా శాంతి భద్రతలన్నీ అదుపులో ఉంటాయని నా ఉద్దేశము. ఎక్కడో ఎవడో పోస్ట్ పెడితే దానికంతా ఉలికి పడితేనా ఇంకా ఈ ప్రభుత్వం ఎప్పటికీ ఇలానే ఉంటుందని చెప్పొచ్చు. ఇప్పటికే దాదాపు 700 మంది పైన కేసులు పెట్టి 2500 మంది పైన ఇదేంది నిఘా పెట్టారంట. ఇంత నిఘా నెట్వర్క్ ఇవన్నీ రెగ్యులర్ గా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ లేకుంటే ఇట్లా అత్యాచారాల పైన కానీ పెడితే శాంతి భద్రతలు బాగుంటాయి. ఏదైనా కంపెనీలు రావాలన్నా లేకుంటే మహిళా ఎంప్లాయీస్ ఎక్కువగా పని చేసుకోవాలన్నా కూడా ఫ్రీగా ఉంటుంది. ఇట్లాంటివి ఏం లేకుండా ఎవడన్నా ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో ఫేస్బుక్లోనో ట్విట్టర్లోనో ఎవడన్నా పోస్ట్ చేస్తే వాళ్ళకి అప్పుడే నోటీసులు పోవడము, అరెస్ట్ చేయడము. ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తేనే నా మీద కూడా ఏమన్నా చేయొచ్చు వీళ్ళు. సో ఇట్లాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. అట్లాంటివి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. మనం ఎంత వరకు మనకు వాక్ స్వాతంత్రం ఉందో ఆ వాక్ స్వాతంత్రంతో యూజ్ చేసుకొని మాట్లాడొచ్చు. ఇంకొకటి ఏంటంటే మనము ఏదైనా ఎవరైనా ఇంట్లో వాళ్ళ గురించి కానీ ఇట్లాంటివి మాట్లాడడం మంచిది కాదు. ఎవరు అట్లాంటివి ఏం చేయొద్దండి. ఎంతసేపు ఉన్నా మనం జెన్యూన్ గానే గవర్నమెంట్ని ప్రశ్నిద్దాము. వాళ్ళు చేసిన దాని విషయాలే మాట్లాడదాము. సో అందరూ ఏం భయపడాల్సిన అవసరం లేదు. జెన్యూన్ గానే మాట్లాడండి, పోస్టులు చేయండి, ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని నా ఉద్దేశము. నెక్స్ట్ ఇంకా ఇన్వెస్ట్మెంట్ల విషయానికి వస్తే వాళ్ళని కలిశారు, వీళ్ళని కలిశారు, లేకుంటే రిలయన్స్ వాళ్ళు వచ్చి ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడతా అన్నారు, టీసీఎస్ వాళ్ళు వచ్చి ఇంత లక్షల కోట్లు అన్నారు, టెస్లా కోసం ప్రయత్నిస్తున్నాం అన్నారు, లోకేష్ గారు అమెరికా కూడా వచ్చి తిరిగారు. కానీ ఏది కాంక్రీట్ గా ఒక సాలిడ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది అని చెప్పడానికి ఈ 6 నెలల్లో అయితే ఏం పెద్దగా లేదని చెప్పొచ్చు. అనకాపల్లిలో ఏదో వస్తుందని చెప్తున్నారు, అన్ని వస్తాయి 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 అంటున్నారు తప్ప ఏది కాంక్రీట్ గా మెటీరియలైజ్ అయ్యి భూమి పూజ స్టార్ట్ చేసిన ఒక్క ప్రాజెక్ట్ కూడా ప్రస్తుతానికైతే ఈ 5 నెలల్లో లేదు. గత గవర్నమెంట్ లో అంటే కరోనా 2-3 ఏళ్ళు రావడము ప్లస్ గవర్నమెంట్ తర్వాత చాలా డల్ గా నడవడము, మార్కెట్ అంతా డల్ గా ఉండడం ఇదంతా. ఇప్పుడు కూడా మార్కెట్ డల్ గా ఉన్నప్పటికీ ఇప్పుడు కొద్దిగా పిక్ అవుతా ఉన్నాయి. అమెరికా లేకుంటే కెనడా లాంటి దేశాలలో ఇంట్రెస్ట్ రేట్లు కూడా తగ్గిస్తా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కి కరెక్ట్ టైము. కానీ ఇంకా సాలిడ్ గా ఈ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది అని చెప్పడానికి ఏమీ ప్రస్తుతానికైతే లేవని చెప్పొచ్చు. సో ఇది ఈ 5.5 months లో కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ. బాయ్.